నమస్తే, నేను కప్పర్ ప్రసాదరావు. మీరు చూస్తున్నది అమ్మా న్యూస్. ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలన్నీ సత్యాలేనా? వాటి వెనుక ఏమైనా కుట్ర కుంభకోణం ఏమైనా దాగి ఉన్నాయా? అసలు పత్రికల్లో వస్తున్నటువంటి వార్తల్ని ప్రజలు ఏ మేరకు విశ్వసించాలి? దాని వెనుక దాగున్నటువంటి కుట్ర కోణం ఏంటి? ఈ విశేషాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా విడమర్చి ప్రేక్షకులకు అందించేదే ఏది నిజం కార్యక్రమం. ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మనం ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికను గమనిస్తే, ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో బ్యానర్ ఐటంగా రెండు వార్తలను ఇచ్చారు. ఒకటి పేపర్ల లీకేజీ కేసీఆర్ పేషి నుంచి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆరోపణ చేసినటువంటి అంశం ఒకటైతే, విచారణకి వెళ్తారా కవిత పైన, అంటే ఈ రోజు కవిత విచారణ ఉంది ఢిల్లీలో. లిక్కర్ స్కామ్ లో కవిత ఇరుక్కున్న తర్వాత 3 సార్లు విచారణకి ఈడీ పిలిస్తే అందులో ఒకసారి హాజరైంది, ఒకసారి గైర్హాజరైంది. అయితే ఈ గైర్హాజరై ఈ 3వసారి విచారణకు కవిత వెళ్తారా లేదా అనేటువంటి విషయాలపైన ఈరోజు ఒక ఉత్కంఠ నెలకొని ఉన్నది. అంటే ఆమె మళ్ళీ ఏమైనా లీగల్ లిటిగేషన్ పెట్టి మళ్ళీ ఏమైనా కోర్టుకి వెళ్ళో, లేకపోతే ఈరోజు నేను రాను అని చెప్పేసి అడ్వకేట్ని ఏమైనా పంపిస్తారా, లేకపోతే నేరుగా ఈడీ కార్యాలయానికి వెళ్తారా అనే దానిపైన ఈరోజు ఒక సమగ్ర విశ్లేషణ ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో రావడం జరిగింది. అయితే అదే అంశంలో ఇంకా కింద చూసినట్టయితే, ప్రతిపక్షాల కూటమి అని చెప్పి సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు లోకేష్ దీనికి సంబంధించి యూపీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, దీనికి సంబంధించినటువంటి ఒక వార్త కూడా ఇందులో వేయడం జరిగింది. అంటే ప్రధానంగా మనం గమనించినట్టయితే అంటే మధ్యలో పంటలు ఆగమని చెప్పి నిన్న కురిసినటువంటి భారీ వడగళ్ల వానకు సంబంధించి మొత్తం మన దగ్గర పంటలు ఎట్లాగమైన దానిపైన కూడా ఒక విశ్లేషణాత్మకమైనటువంటి వార్త ఈరోజు ప్రచురించింది. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఇంకొకటి ఉంది, అది చాలా చిన్నగా ఇచ్చినా కూడా ముఖ్యమైనటువంటి వార్త ఏంటంటే డిడిఎస్ సతీష్ మరణం. 74 సంవత్సరాల డిడిఎస్ సతీష్ అంటే డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ జహీరాబాద్ లో ఉంటుంది. ఇది ఆ ప్రాంతంలో ఉండబడేటువంటి పేద ప్రజలందరికీ ఒక కల్పతరువుగా చెప్పుకోవచ్చు. అక్కడ మిల్లెట్ల వ్యవసాయం అంటే పాత పంటలు అనేటువంటి విధానంతో ఆయన గత కొన్ని దశాబ్దాల నుంచి అక్కడ పాత పంటల్ని అభివృద్ధి చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఏంటంటే మనం పండిస్తున్నటువంటి మినుములు, పెసలు, సజ్జలు, జొన్నలు ఇవన్నీ కూడా పండించడానికి ఆయన అక్కడ ప్రజలకు ప్రేరణగా ఉన్నారు. ఎట్లా పండియాలి, వాటిని ఎట్లా సాగు చేయాలి, సంరక్షణ చేయాలి, వాటిని ఎట్లా నిల్వ ఉంచాలా, ఆ విత్తనాలని అంటే మనకి మధ్యన వస్తున్నటువంటి విత్తనాలు హైబ్రిడ్ విత్తనాలు కాకుండా ఆ విత్తనాలని ఏ రకంగా నిల్వ చేసి మళ్ళీ ఇతర పంటలకు ఇతర వ్యక్తులకు అందించాలనేటువంటి ఒక ప్రక్రియను డిడిఎస్ అక్కడ చేపట్టింది. ఇది పెద్ద ఎత్తున ఒక ఉద్యమంగా సాగింది. వేలాది మంది మహిళల్ని ఆ డిడిఎస్ లో సభ్యులుగా చేర్చి వాళ్ళందరికీ ఆర్థిక పరిపుష్టి కల్పించే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకున్నటువంటి వ్యక్తి సతీష్. ఆయన మనకు సంబంధించినటువంటి వ్యక్తి. అంటే ఆయన ఒక జర్నలిస్ట్, గతంలో దూరదర్శన్లో సీనియర్ అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ఆ పదవికి రాజీనామా చేసి ఇటు స్వచ్ఛంద సంస్థ వైపు పయనించారు. ఈయన అకాల మరణం అంటే 74 సంవత్సరాల కిడ్నీల వ్యాధితో బాధపడుతూ ఆయన మృతి చెందడం నిజంగా అక్కడ పేద ప్రజానికానికి తీరని లోటే. ఆయనకి ఆ ప్రాంత ప్రజల్లో ఉండేటువంటి గుర్తింపు చాలా గొప్పది. దీనికి సంబంధించినటువంటి ఒక వార్త కూడా ఇలా ఆంధ్రజ్యోతిలో మనకు కనిపిస్తా ఉన్నది. తర్వాత రాహుల్ గాంధీ పైన నిన్న పోలీసులు రాహుల్ గాంధీ ఇంటికి పోయి విచారణ జరిపినటువంటి అంశం. ఎందుకంటే ఆయన జోడో యాత్ర సందర్భంగా అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు. ఆ వ్యాఖ్యానాల్లో ఇంపార్టెంట్ గా ఏంటంటే మహిళల పైన విపరీతంగా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. అత్యాచారాలు జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని అక్కడ ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఆరోపణలు చేసినటువంటి పరిస్థితులలో మీరు దానికి సంబంధించిన వివరాలు ఇవ్వండి. ఎంతమంది పైన అత్యాచారాలు జరిగినాయి, అత్యాచార నిందితులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన అంటే అత్యాచారానికి పాల్పడినటువంటి వాళ్ళు కాకుండా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి వివరాలు మాకు ఇవ్వండి, ఇస్తే మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఢిల్లీ పోలీసు రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే నోటీసులకు ఆయన స్పందించకపోవడంతో నిన్న రాహుల్ గాంధీ గారి ఇంటికి పోయి వివరణ తీసుకునేందుకు ప్రయత్నం చేసినటువంటి వార్తను కూడా ఈరోజు మనం ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. తర్వాత టీడీపీకి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక వార్త కూడా ప్రధానంగా ఈరోజు తెలంగాణ పత్రికలలో అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతిలో కూడా వేయడం జరిగింది. అదే సైకో పాలనపై తిరుగుబాటు. అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికలలో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ 3 టీడీపీ కైవసం చేసుకోవడం, దీనికి సంబంధించినటువంటి అంశాలని ప్రధానంగా ఇస్తూ సైకోపై తిరుగుబాటు అని చెప్పి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రకటనని వేయడం జరిగింది. అంటే ఈ రకంగా మనం ఆంధ్రజ్యోతిని గమనించినట్టయితే కవితకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వార్త అంటే ఆమె వెళ్తారా లేదా అనేటువంటి విశ్లేషణను ప్రధానంగా తీసుకున్నారు. ఇక మనం దీని తర్వాత
ఒకసారి ఈనాడును కూడా మనం పరిశీలిస్తే ఈనాడులో వచ్చినటువంటి వార్తల్ని మనం పరిశీలించినట్టయితే ఈనాడులో ప్రధానంగా ఒకటే బ్యానర్ కాకుండా 3-4 అంశాలను అంటే ప్రధానంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇలా ఉగాది ముంగిట ఉసూరు అని చెప్పి ఈనాడులో రైతులకు సంబంధించినటువంటి అంశాన్నే ప్రధానంగా తీసుకున్నారు. ఈ రైతులకు సంబంధించినటువంటి అంశంలో ఏంటంటే వడగళ్ల వాన వల్ల రైతులు పెద్ద ఎత్తున నష్టపోయినరు, చాలా పంటలు దెబ్బతిన్నాయి. ఉగాది ముందట వాళ్ళందరికీ ఒక ఉసూరుమైనటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పి మామిడి రైతుకు సంబంధించిన ఒక ఫోటో వేసి ఉగాది ముందట ఉసూరు అని చెప్పి పెద్ద ఎత్తున ఒక వార్త దొరికింది, రాశారు. అట్లనే అమృత్పాల్ సింగ్ నిన్న పంజాబ్లో ఖలిస్తాన్ ఉగ్రవాది అయిన ఖలిస్తాన్కు సంబంధించినటువంటి వేర్పాటువాద శక్తులతోటి చేతులు కలిపి ఇటీవల అమిత్ షా పైన అవాకులు చవాకులు పేరినటువంటి అమృత్పాల్ సింగ్ను అరెస్ట్ చేయడం కోసం పంజాబ్ పోలీసులు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఆయన దొరికినట్టే దొరికి తప్పించుకుని పోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే దానిపైన అమృత్పాల్ సింగ్ ఇంకా దొరకలేదు, ఆయన కోసం వేట సాగుతుంది అనేటువంటి ఒక వార్తను కూడా ఈనాడులో ప్రధానంగా ప్రచురించడం జరిగింది. తర్వాత ఆర్జన దండ అక్రమ బాటలు పసిడి అంటే ఈ బంగారానికి సంబంధించిన అంశం ఇది. పెద్ద ఎత్తున బంగారం స్మగ్లింగ్ అనేటువంటి విషయాలపైన ఇంకొక వార్త. సేమ్ గా రాహుల్ ఇంటి వద్ద హైడ్రామా పోలీసులు పోయి చెప్పడం అనేది కూడా ఇలా ప్రధాన పేజీలో ఇవ్వడం జరిగింది. అట్లానే లీకేజీలో మరికొందరు అంటే ఇందులో మనం ప్రధానంగా గమనించే ఈనాడులో ఏముంది, ఒకవైపున పెద్ద ఎత్తున రైతులకు సంబంధించినటువంటి వార్త, అట్లనే మరోవైపున లీకేజీకి సంబంధించినటువంటి వార్త. ఈ రెండు ఉన్నాయి, కానీ కవితకు సంబంధించినటువంటి వార్త ఫస్ట్ పేజీలో ఇందులో లేదు. ఇందులో ఏముందంటే సిద్ధార్థ దర్యాప్తు అవసరం లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రకటన ఉన్నది. కేటీఆర్ బర్తరఫ్ చేసే వరకు ఉద్యమం బండి సంజయ్ గారి ప్రకటన ఒకటి ఉన్నది. రేవంత్ సంజయ్లే అసత్య ప్రచారాలు అని చెప్పి మంత్రి గంగుల కమలాకర్ చేసినటువంటి ఒక ప్రకటన ఈరోజు మనకు మొదటి పేజీలో కనబడ్డది. కానీ కవితకు సంబంధించి అంటే ఆమె ఈ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుంది, అరెస్ట్ అవుతుందా లేదా, ఆమె ఢిల్లీకి పోయింది, ఇట్లాంటి వార్తలు ఏవి కూడా నా మొదటి పేజీలో లేవు. అయితే ఈనాడులో మనం ఒకటి గమనిస్తే ఏంటంటే ఈనాడులో ఒకటే మొదటి పేజీ కాదు, ఈనాడులో ఈ మధ్యన 2-3 ఫస్ట్ పేజీలు అంటే మన బ్యానర్ పెట్టేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మనం గమనించాలా. ఈనాడు రైతుల వార్తల్ని మాత్రం ప్రాధాన్యతనిచ్చి తీసుకున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఒకసారి మనం ఇంకా ఏది ఆంధ్రజ్యోతిని చూసినాం కదా, ఇక వెలుగును ఒకసారి మనం గమనిస్తే వెలుగులో వార్తలు ఏ రకంగా ఉన్నాయి, వెలుగు పరిస్థితి ఏందనేది మనం ఒకసారి చూద్దాం. వెలుగులో ఇయాలే కవిత విచారణ అంటే కవితకు సంబంధించినటువంటి ఒక ప్రధాన వార్త ఇలా వెలుగు ఉంది. ఇయాలే కవిత విచారణ అంటే ఈరోజే కవిత విచారణకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా అనే దానిపైన ఒకటి జరిగితే, మొదటి నుంచే మోసం అని చెప్పి ఇంకొక వార్త కూడా ఉంది. మొదటి నుంచే మోసం అనే వార్త ఏంటంటే లీకేజీకి సంబంధించినటువంటి వార్త. లీకేజీకి సంబంధించి నిరుద్యోగులను వంచిస్తున్న రాష్ట్ర సర్కార్ 8 ఏళ్లుగా నోటిఫికేషన్లు ఇవ్వకుండానే జాప్యం, ఇప్పుడు పరీక్ష పేపర్ల లీకేజీలు, రద్దులు, వాయిదాలు, పత్తాలేని నిరుద్యోగ వృత్తి, అతిగతి లేని 6 నెలల స్టైఫండ్, జాబ్ క్యాలెండర్ ఊసే లేదు, మెటీరియల్ ఇస్తాం బువ్వ పెడతామంటూ కేటీఆర్ కొత్త రాగం. ఇది చాలా ఇంపార్టెంట్ వార్త. ఎందుకంటే నిన్న కేటీఆర్ గారు మాట్లాడుకుంటూ ఏం చెప్పిందంటే లీకేజీ విషయంలో పెద్దగా అభ్యర్థులు ఆందోళన చెందొద్దు, ఆందోళన చేసి వాళ్ళందరూ మళ్ళీ ఫీజులు కట్టాల్సినటువంటి అవసరం లేదు, అదే ఫీజుతో ప్రయాణిస్తామని చెప్పిండు. అట్లనే ఎవరైతే ఉద్యోగార్థులు ఇక్కడ హైదరాబాద్ లో శిక్షణ పొందుతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము బువ్వ పెడతామని చెప్పిండు. అంటే ఎంత కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలను కనుక సామాన్య జనము ప్రజలు అర్థం చేసుకుంటే తెలుస్తుంది ఏంటంటే ఆయన ఈ లీకేజ్ వ్యవహారాన్ని ఎంత ఈజీగా తీసుకుంటున్నాడు. కేవలం విద్యార్థులకు భోజనం పెడితే చాలు, వాళ్ళకు ఫుడ్ ఇస్తే చాలు, వాళ్ళకి మర్యాద ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అన్నంత ఈజీగా తీసుకుంటున్నాడు అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎందుకు ఈ రకంగా చేస్తా ఉన్నాడు, ఫీజులు కట్టదు అంటే ఇదివరకే ఫీజులు దండుకున్నావు, విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు గుంజుకున్నావు, 1000 రూపాయలు వాళ్ళు ఫీజుల రూపంలో చెల్లిస్తే కొన్ని లక్షల రూపాయలు ఇలా ప్రభుత్వానికి కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరినాయి, వాటన్నింటినీ మళ్ళీ కట్టాల్సినటువంటి అవసరం లేదంటే నువ్వు ఇచ్చిన గొప్పతనం ఏందల్లా, నువ్వు విద్యార్థులకు మాఫీ చేసింది ఏమన్నది, నువ్వు ఫస్ట్ విద్యార్థులందరికీ క్షమాపణ చెప్పాల్సినటువంటి కేటీఆర్ గారు ఆ మాటను పూర్తిగా పక్కన పెట్టి ఆయన ఏం చెప్పాలా, నీతి నిజాయితీ ధర్మంగా ఉంటే ప్రభుత్వం చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల లీకేజీలు జరిగినాయి, దీనివల్ల విద్యార్థులకు కానీ లేకపోతే పరీక్షార్థులకు కానీ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు కానీ అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి, వీటన్నింటికీ ముందున నేను క్షమాపణ కోరుతున్నా అని చెప్పి కేటీఆర్ గారు చెప్పాలా. కానీ ఆ మాట ఏం చెప్పలే, ఆయన చెప్పకుండా నిస్సిగ్గుగా ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేస్తూ కావాల్సుకొని చేస్తున్నారని చెప్పి ఏదో ఒకరు ఇద్దరు చేసినటువంటి తప్పిదానికి ఇంత రాద్ధాంతమా అని చెప్పి రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించాం. దానిపైన ఈరోజు ఇక్కడ ఈ వార్త రాశారు, మొదటి నుంచి మోసమే అని. పెద్ద 8-9 సంవత్సరాలుగా ఒక్క నోటిఫికేషన్ కూడా రాలే. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం కూడా నియామకం కాలేదు అంటే చాలా ఆశ్చర్యం.
వీళ్ళు ఏం ఇచ్చినామంటారు, పోలీసుల ఉద్యోగం ఇచ్చినామంటారు. పోలీసుల ఉద్యోగాలలో కూడా అనేక అక్రమాలు జరిగినాయి. గ్రూప్ 1 కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు ఇలా మోసం జరిగింది. వాళ్ళ క్షోభ పడతా ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో తల్లిదండ్రులు అనేక రకాల అవస్థలు పడతా ఉన్నారు. అదే సిరిసిల్లలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు, యువకుడు. ఎందుకంటే ఉద్యోగం రావట్లేదు అనేటువంటి వేదనతోటి ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా కేటీ రామారావు గారు తనకు అనుకూలంగా మార్చుకొని ఆయన ఏం ఎగ్జామ్ రాయలేదు, ఆయన అటెండే కాలేదు, ఆయన దీనికి సంబంధమే లేదు అనేటువంటి ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇదంతా మనం గమనిస్తే ఏంటంటే మొత్తంగా ఈ లీకేజ్ వ్యవహారానికి మసిబూసి మారేడుగాయ చేసి దీన్ని మళ్ళీ ప్రతిపక్షాలపైనే రుద్దేటువంటి ఒక ప్రక్రియను, ఒక రాజకీయ అవసరాన్ని ఇలా కేటీఆర్ గారు చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి బీజేపీతో సంబంధాలని ఆయన ఒక ఫోటోను బయట పెట్టడం కూడా జరిగింది. అంటే ఇదెంత నిస్సిగ్గు. నీకు రాజశేఖర్ రెడ్డికి బీజేపీతో సంబంధాలు అంటే ఆ బీజేపీ చేయమని చెప్పింది, లేకపోతే రాజశేఖర్ రెడ్డిని ఏమన్నా విసిరించింది కదా, ఎందుకు అరెస్ట్ చేస్తలేవు అని చెప్పి. మరి అట్లాంటి ఆధారాలు ఉంటే బయటపెట్టి నేను అవన్నీ కాకుండా ఎందుకు ఈ రకమైనటువంటి ఒక వ్యర్థ ప్రయత్నం ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇక ఇంట్లోనే చెరువుల్లా చేన్లు, ఇది ఒక చాలా పెద్ద ట్రాజెడీ మనకు. మనం ఇంట్లో చూస్తేనే, ఎందుకంటే మనం అందరం వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. వ్యవసాయం అంటే ఎంత కష్టం ఉంటుంది, రైతు ఎంత ఇబ్బంది పడుతుందో మనకు తెలుసు. అకాల వర్షాలు అంటే నిన్నటి దాకా మామిడికాయలతో కలకల్లాడినటువంటి తోటలు, చెట్లు అన్నీ కూడా ఇలా మూడుబారిపోయినాయి. ఇలా రాళ్ల వర్షం పడడం వల్ల కాయలన్నీ రాలిపోయి రైతు కంట నిజంగా రక్తం కారుతా ఉంటే ఇలా ప్రభుత్వానికి పట్టనట్టుగా ఉంది. ప్రభుత్వం ఎంతసేపు ఆమె బిడ్డ ఢిల్లీకి పోతుందా, ఆమెను ఎట్లా కాపాడుకోవాలి, ఆమె వైపు ఏ ప్రయత్నం చేయాలని చెప్పి ఇలా మంత్రివర్గం అంతా కూడా ఢిల్లీలో కవిత వెనుక తిరుగుతుంది తప్ప రైతాంగానికి ఎంత ఇబ్బంది జరిగింది, తక్షణంగా వాళ్ళని ఎట్లా ఆదుకోవాలి, వాళ్ళకి ఏ రకమైనటువంటి సహకారం చేస్తామనేటువంటి విషయాన్ని పూర్తిగా మర్చిపోయినట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. ఇక ముఖ్యమంత్రి గారైతే గాబరా పడుతున్నట్టు అర్థమవుతా ఉన్నది. ఆయన ప్రజల గురించి ఆలోచించేటువంటి పరిస్థితి కూడా కనబడతలేదు. పూర్తిగా ఆయన బిడ్డను ఎట్లా కాపాడుకోవాలనేటువంటి అంశంలోనే పూర్తిగా నిమగ్నం అయిపోయి న్యాయ నిపుణులతో అనేక రకాల సమావేశాలు పెడుతున్నాడు. కానీ మరి వర్షం పడ్డది, రాళ్లు పడ్డాయి, ప్రజలు గోసపడుతున్నారు, ఆగమైపోతున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి రైతుకి రూపాయి వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. మరి దీని మీద నిపుణులతో ఏమైనా చర్చిద్దామా, వాళ్ళకి ఏ రకంగా సహాయం చేద్దామనేటువంటి విషయంలో మాత్రం పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితి ఎలా మనకు కనబడతా ఉన్నది. చెరువుల్లా చేన్లు అంటే అన్ని చేన్ల నిండా నీళ్లు నిండిపోయినాయి. మొత్తం తోటలన్నీ కూడా మామిడికాయలు రాలిపోయి మొత్తంగా తోటలన్నీ కూడా ఆగమైపోయినాయి. రైతు బతుకు దీనంగా ఉంది అనేటువంటి చెప్పేటువంటి వార్త 2 ఫోటోలతో బ్రహ్మాండంగా వెలుగులో ప్రత్యక్షమైంది మనకు. ఇంకా పోతే ఇక్కడ ఇంకోటి ఏంటంటే కేటీఆర్ మన రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి వార్త వెలుగులో కనబడతలేదు. అంటే జాతీయ వార్తలకు పెద్ద ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనబడతలేదు. ఈ విచారణకు సంబంధించినటువంటి వార్త, అట్లనే ఈ చెరువులకు సంబంధించినటువంటి వార్త, అంటే ఈ వర్షానికి సంబంధించినటువంటి వార్తతో పాటు రేవంత్ రెడ్డి వార్త కూడా ఇలా ప్రధాన పేజీలో ఉంది. అట్నే బీజేపీకి సంబంధించినటువంటి వార్త కూడా ఇలా ప్రధాన పేజీలో కనబడతా ఉంది. ఇంకొక ముఖ్యమైనటువంటి వార్త ఇందులో ఉంది ఏంటంటే, మిగతా ఆ పేపర్లలో కనబడిన వార్త ప్రధానంగా ఫస్ట్ పేజీలో వచ్చింది. క్యూన్యూస్ ఆఫీస్ పైన దాడి. క్యూన్యూస్ ఎవరిది? మల్లన్న, నవీన్, చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి ఆఫీస్ పైన కొందరు టీఆర్ఎస్ గుండాలు పూర్తిగా ఫర్నిచర్ అంతా ధ్వంసం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని బెదిరించడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే, మీరు వార్తలను ఆపాలి, ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అవినీతి అక్రమాలని బయటకు తెస్తున్నటువంటి క్యూన్యూస్ పైన దాడి జరగడాన్ని నిజంగా అందరూ ఖండిస్తా ఉన్నారు. దీన్ని జర్నలిస్టులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. అయితే ఈ వార్త మిగతా పత్రికలలో ఎక్కడ ప్రధానంగా కనబడలేదు. ఒక వెలుగులో మాత్రమే స్పష్టంగా ఫోటో వేసి క్యూన్యూస్ ఆఫీస్ పైన దాడి, నంబర్ ప్లేట్ లేని 3 కార్లలో వచ్చిన 25 మంది దుండగులు, ఫర్నిచర్, అద్దాలు, కంప్యూటర్లు, సీసీ కెమెరాలు ధ్వంసం, ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించిన స్థానికులు, కేటీఆర్, మల్లారెడ్డి, కవిత అనుచరులపైనే తీన్మార్ మల్లన్న ప్రకటన, 4 సార్లు దాడులు జరిగితే పోలీసులు ఒక్కరిని పట్టుకోలే, ఈ దాడి పోలీసులకు తెలిసే జరిగిందని ఆరోపణ. అంటే నిజంగానే తెలిసే జరిగింటది. ఎందుకంటే 25 మంది వచ్చి ఒక కార్యాలయం మీద దాడి జరుగుతూ ఉంటే గతంలో 4 సార్లు దాడులు జరిగినప్పుడు కూడా పోలీసులు ఒక్కరిని పట్టుకోలే ఇప్పటిదాకా. అంటే అర్థమైంది, పోలీసు వాళ్ళు దాడులు జరుగుతూ ఉంటే మనం పోయి ఆయన ఫిర్యాదులు చేస్తూ ఉంటే ఆ ఫిర్యాదుల్ని పక్కన పడేస్తున్నారు, ఏమాత్రం పట్టించుకోవట్లేదు అనే కదా అర్థం. దీంట్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ కార్యకర్తలు, మల్లారెడ్డి కానీ లేదా కేటీఆర్కు సంబంధించినటువంటి అనుచరుల హస్తం ఉంది అని చెప్పి స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నది. దీనికి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇది స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి లేదా వాళ్ళ అనుచరులు చేసినటువంటి దాడిగానే దీన్ని మనం
గమనించవచ్చు. ఒక్కటే కాదు, ఎవరు మాట్లాడితే, ఎవరు అడిగితే, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడులు జరుగుతున్నటువంటి తీరు ఇలా మనకు రాష్ట్రంలో కనబడతా ఉన్నది. మొన్ననే చూసిన మన గతంలో ఇద్దరు న్యాయవాదులు ప్రశ్నించినందుకు, ఇద్దరు న్యాయవాదులు ఈ ప్రభుత్వం పైన కేసులు వేస్తున్నందుకు వాళ్ళిద్దరిని నడి రోడ్డు పైన నరికి చంపినటువంటి సంఘటన కూడా మనకు తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. అట్లనే ప్రశ్నిస్తున్నటువంటి జర్నలిస్టులను, అటు రఘును కానీ, తీన్మార్ మల్లన్నను కానీ, ఇంకా లేకపోతే ఓయూకి సంబంధించినటువంటి అనేక మంది విద్యార్థులను కానీ తీసుకుపోయి జైల్లో పెట్టి, అక్రమ కేసులు పెట్టి నెలల తరబడి జైల్లో ఉంచినటువంటి పరిస్థితి కూడా మనం గమనించినాం. అట్లనే ఇక్కడ అనేక విధాలుగా ఆ ప్రజల పక్షాన మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళందరిపైన కూడా కేసులు పెట్టి ప్రభుత్వం లోపలేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూనే ఉంది. అంటే మనకి ఇది ఇక్కడ అర్థమైతే ఉంది ఏంటంటే, ప్రశ్నను ఈ ప్రభుత్వం భరించేటువంటి పరిస్థితి లేదు, ప్రశ్నించే వ్యక్తుల్ని ఈ ప్రభుత్వం భరించేటువంటి అవకాశం లేదు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇకపోతే మనం ప్రభుత్వం యొక్క అధికార పత్రిక, టిఆర్ఎస్ పార్టీ అధికార పత్రిక నమస్తే తెలంగాణ. సరే, దీన్ని చాలా మంది గుమస్తా తెలంగాణ అని కూడా అంటారు, మనం ఇచ్చిపెడదాం. నమస్తే తెలంగాణ, నమస్తే తెలంగాణకు సంబంధించినటువంటి పత్రికలో ఉన్నటువంటి వార్తలు ఏంది, వాళ్ళు ఏ మేరకు వాస్తవాల్ని రాస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం చూద్దాం. ఇందులో ఏముందంటే, కేటీఆర్ గారి ప్రకటన, మీకు చేతులెత్తి మొక్కుతున్న రాజకీయం వద్దు అని చెప్పి, ఎవరు, కొడుకు నవీన్ చనిపోతే పేపర్ లీక్తో సంబంధం లేదు, కేటీఆర్ అండగా ఉంటామన్నారు, మాకు ఇంతకంటే ఇంకేం కావాలి, వైఎస్ షర్మిలకు చేతులు జోడించి స్పష్టంగా చెప్పిన నాగభూషణం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జెడ్పీటీసీకి ఇతర నేతలకు తప్పని భంగపాటు, కాంగ్రెస్ తీరుపై నవీన్ కుమార్ కుటుంబ సభ్యుల ఆగ్రహం. అంటే నిన్న కేటీఆర్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని సంజాయించలే. ఇందులో స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, కేటీఆర్ వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించిండు, మీకు మేము పూర్తిగా అన్ని రకాల సహకారం ఉంటాం, సహకారం ఇస్తాం, కానీ మీరు ఏమాత్రం కూడా దీనికి సంబంధించినటువంటి వాస్తవాల్ని ప్రతిపక్షాలకు చెప్పొద్దు, వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు, వాళ్ళను వస్తే మీరు ఈ విధంగా మాట్లాడండి అని చెప్పి ఒక రకమైనటువంటి కీ ఇచ్చి వదిలిపెట్టినట్టుగా ఇక్కడ మనకు స్పష్టంగా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్త ఇక్కడ కనబడుతుంది. మరి ఈ వార్త మిగతా పత్రికలు ఎక్కడా లేదు. అంటే నవీన్ కుటుంబాన్ని ఎవరైనా ఇంటికి పోయి ఓదార్చడానికి పోతే, మీరు మా ఇంటికి రావద్దు, మీరు మమ్మల్ని ఓదార్చొద్దు, మీరు మా విషయం పట్టించుకోవద్దు అని చెప్పి ఎవరైనా అంటారా? ఎందుకంటారు? చనిపోయినటువంటి వ్యక్తి ఉద్యోగం రావడం లేదనేటువంటి వేదనతోనే చనిపోయింది, కానీ పేపర్ లీక్తో సంబంధం ఉండి చనిపోయింది అని చెప్పి ఎవరు చెప్పట్లే. ఉద్యోగం రావట్లేదు, నాకు ఉద్యోగం రాదేమో అనేటువంటి ఒక బాధతో చనిపోయినట్టుగా ఆయన సూసైడ్ లెటర్ కూడా రాసి పెట్టింది కదా. పెట్టినప్పుడు మరి ఆయన దగ్గరికి పోయి ప్రతిపక్షాలు పరామర్శిస్తే నీకెందుకంత బాధ కేటీఆర్? వాళ్ళ మీద ఎందుకు ఒత్తిడి చేస్తున్నావు? నీ పత్రికల్లో ఈ రకమైనటువంటి వార్తలు ఎందుకు రాయించుకుంటా ఉన్నావు? ఇదొకటి పోతే, రెండోది నిందా నిజం. ఇది అంటే ప్రతిపక్షాలు ఈ ఏదైతే పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి అంశాలలో పూర్తిగా నిందలేస్తున్నాయి, కానీ నిజంగా అది జరగలేదు అని చెప్పడం కోసం ఈ పత్రిక రాసింది నింద అది, నిజం ఇది అని చెప్పి. నిజం ఇదిలో ఏం రాసిందంటే, ఎవరైనా ఉద్యోగం వచ్చిన వాళ్ళు, నేను లంచం ఇచ్చి ఉద్యోగంలోకి వచ్చినా, నేను పైరవి చేసి ఉద్యోగంలోకి వచ్చినా ఎవరైనా చెప్తారా? ఒకటి అట్లా చెప్పరు. చెప్పని దాన్ని పట్టుకొని ఇది నిజం, మేము కష్టపడ్డాం, మేము రాసినాం, పరీక్షలు రాసినాం, ఉద్యోగంలోకి వచ్చినామంటే అందరూ లంచాలు ఇచ్చే ఉద్యోగంలోకి వచ్చిండ్రు, అందరూ డబ్బులు పెట్టే లేకపోతే లీక్ అయినటువంటి పేపర్లను చదివే ఉద్యోగంలోకి వచ్చిందని చెప్పి ఎవరు చెప్పట్లే. కానీ పేపర్లు లీక్ అయినాయా లేదా, అక్రమాలు జరిగినాయా లేదా, అన్యాయాలు జరిగినాయా లేదా, వీటి మీద నిగ్గు తేల్చమంటే నమస్తే తెలంగాణలో అంటే ఇదేంటంటే, ఒకవైపు దర్యాప్తు సంస్థల పైన కూడా ప్రభావం చూపే విధంగా ఈ వార్తలు ఉంటా ఉన్నాయి. అంటే నిజం ఇది, అబద్ధం మిగతా ఎంత అబద్ధం అని చెప్పి నమస్తే తెలంగాణలో వార్తలు వచ్చినాయంటే, ప్రభుత్వం ఇటు విచారణ వైపుగా లేదు, ఏది ఉంటే అది చెప్పాలి అనేటువంటి ఒక భావనతోటే ప్రభుత్వం ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి విచారణ అధికారుల పైన కూడా ఇది ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కదా. మరి ఇట్లాంటి వార్తలను ఎట్లా రాస్తారు? ఇది ఏ రకమైనటువంటి జర్నలిజమో మరి నమస్తే తెలంగాణ యాజమాన్యమే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత కేసీఆర్ కృషితో త్వరలో ప్రతిపక్ష కూటమి, ఇది మరీ హాస్యాస్పదమైనటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కనీసం కేసీఆర్ను కూడా పలకలియలే. ఎవరు? అఖిలేష్ కానీ, లేకపోతే ఇప్పుడు ఉన్న మన ఎవరు మమతా బెనర్జీ కానీ, అఖిలేష్ కానీ, వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా, అంటే కాంగ్రెస్ లేనటువంటి ఒక కూటమిని కట్టడం కోసం ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఉన్నాడు, తర్వాత యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఉన్నాడు, అట్లనే మా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఇట్లా వీళ్ళంతా ఒక కూటమి కట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటే, జేడీయూ వీళ్ళందరూ ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇప్పటిదాకా టీఆర్ఎస్ అని వాళ్ళు మాట్లాడలే. కానీ వీళ్ళు ఏం రాసిండ్రంటే, కేసీఆర్ కృషితోనే ప్రతిపక్ష కూటమి మొదలవుతుంది, దీనికంతా కేసీఆరే కారణం అని చెప్పి ఒక డబ్బా కొట్టుకునేటువంటి ఒక
వార్త కూడా మనకు నమస్తే తెలంగాణలో కనబడింది. ఈ వార్త మిగతా పత్రికలలో ఎక్కడా లేదు. ఇంకోటి ఏంటంటే తెలంగాణ మిల్లెట్ మ్యాన్ కన్నుమూత, డిడిఎస్ సతీష్కి సంబంధించినటువంటి వార్త బాగుంది, వీళ్ళు రాసిండ్రు. ఇది తెలంగాణ మిల్లెట్ మ్యాన్ అని చెప్పింది, కానీ తెలంగాణ ప్రభుత్వం కూడా డిడిఎస్కు సంబంధించి ఎంత మేరకు సహకారం అందించింది, సతీష్ బతుకున్నప్పుడు ఏ రకమైనటువంటి సహకారం అందించింది అనేటువంటి విషయంలో కూడా అనేక రకాల ఇబ్బందులు పెట్టింది. ఆయనను మిల్లెట్ మ్యాన్ అని ఇప్పుడు పొగుడుతున్నా కూడా ఆయన ముందుకు సాగకుండా అనేక రకాల అడ్డంకులు అవరోధాలని ప్రభుత్వం కల్పించింది. సరే, అదేమైనా సతీష్కు సంబంధించినటువంటి వార్తను మొదటి పేజీలో వేసింది. అట్లనే అమృత్ పాల్ కోసం సాగుతున్న వేట, ఇది కూడా అంటే అన్ని పత్రికలు రాసినాయి, ఈయన కూడా రాసినాయి. ఆ జాడలేని వారిస్ పంజాబే సంస్థ అధినేత, పోలీస్ అదుపులోనే ఉన్నాడంటున్న తండ్రి, అస్సాం జైలుకు అనుచరులు, పంజాబ్ అంతటా హై అలర్ట్. ఈ వార్త కూడా సరే ఒక రకంగా మిగతా వాటిల్లో వచ్చినటువంటి వార్తలనే ఇందులో కూడా రాసింది అనుకోవచ్చు. కానీ ఎక్కడ కూడా కవిత ఢిల్లీకి పోయినటువంటి వార్త కానీ లేదా ఢిల్లీలో రేపు విచారణ జరిగేటువంటి అవకాశం ఉందని కానీ అందులో కవిత ఏం చెప్తుంది అనేటువంటి వార్త ఎక్కడ ఫస్ట్ పేజీలో మనకు కనబడదు. ఈ రకంగా మొత్తంగా ఒకటే వైపు అన్నట్టు అంతా మెరిట్ ప్రకారమే. 10 ఏళ్ల నా ప్రిపరేషన్కు అన్యాయం, టీఎస్పీసీకి రుణపడి ఉంటా, అవంతరాలు ఎదురైనా చదువు ఆపొద్దు, రూపాయి లంచం ఇవ్వలే, మధ్యవర్తుల ప్రమేయమే లేదు. వీళ్ళెవరు అందరూ ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ ఇప్పుడు ఇది చెప్పకపోతే ఏం చెప్తారు? పైరవి లేవు. తెలుగు పండిట్ నడిపల్లి శ్రీనివాస్ అంట, 2017లో నోటిఫికేషన్ వచ్చింది, కష్టపడి చదివా, ఎలాంటి కోచింగ్లు తీసుకోలేదు. 2017లో టీఎస్పీ ద్వారా నోటిఫికేషన్ విడుదల కావడంతో దరఖాస్తు చేసుకున్నా, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం నా కష్టానికి తగిన ఫలితం దక్కింది అంటున్నారు నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం దామెరకు చెందిన శ్రీనివాస్. నేను చదువుకున్నప్పుడే పెళ్లి అయింది అంటే వాళ్ళకి సంబంధించిన చరిత్ర రాసుకొచ్చింది. కానీ ఇదంతా ఏమవుతుందంటే విచారణ చేస్తున్నటువంటి సంస్థ పైన, సిట్ పైన ఒత్తిడి పెంచేటువంటి కార్యక్రమం ఇది. ఈ ఒత్తిడి పెంచేటువంటి కార్యక్రమం ఇది సరికాదు. ఈ కార్యక్రమాన్ని నమస్తే తెలంగాణ ఎందుకు తీసుకుంది అంటే కేవలం ఇందులో జరిగినటువంటి అవకతవకలు బయటకు రాకుండా అడ్డుకోవడం కోసమే. ఇంకొక వార్త, టీఎస్పీఎస్సీ దేశంలోనే నంబర్ 1 అంటే ఇవన్నీ ఎందుకు రాస్తున్నావు నువ్వు? ఇవన్నీ నీ పత్రికలో రాసి మన దర్యాప్తు సంస్థల పైన ఒక రకమైనటువంటి ప్రభావాన్ని ఎందుకు చూపిస్తా ఉన్నావు? టీఎస్పీఎస్సీ నంబర్ 1 అయితే 2 వ్యక్తుల వల్లనే ఇదంతా జరిగింది అని చెప్పి కేటీఆర్ ఎందుకు ప్రకటన చేసిండు? నంబర్ 1 అయితే ఏం జరగలేదని చెప్పాలి కదా. అంటే ఇవన్నీ కూడా ఒక రకంగా ప్రభుత్వం ఏదైతే లీకేజ్ వ్యవహారంలో యువకుల పైన లేకపోతే ప్రజలపైన తీవ్ర ప్రభావం చూపుతుంది కాబట్టి దీన్ని ఎలాగైనా ఆపాలనేటువంటి ఉద్దేశంతో ఇలా రాసినట్టుగా మనకు కనబడతా ఉన్నది. మనం మొత్తంగా పత్రికల్లోని అన్ని మనం చూసినటువంటి ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి, వెలుగు, నమస్తే తెలంగాణ, ఈ 4 పత్రికలను మనం గమనించినప్పుడు నమస్తే తెలంగాణ వీటన్నిటికీ పూర్తి భిన్నంగా ఉంది. అంటే కేవలం బాగా కొట్టేందుకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి అలా అక్కడ కనబడతా ఉంది. మరి మిగతా పత్రికలలో కూడా ప్రభుత్వాన్ని ఏమన్నా ఇష్టంగా ఏమన్నా విమర్శలు ఉన్నాయంటే కేవలం అంటే అంటి ముట్టనట్టుగా, కొట్టనట్టుగా ఏవో కొన్ని వార్తల్ని రాసి వదిలేసేటువంటి పరిస్థితి అలా కనబడతా ఉన్నది. ఇలా కేటీఆర్కు సంబంధం ఉంది అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉంటే ఆరోపణలు మాత్రమే రాస్తా ఉన్నారు. కానీ నిజంగా లీకేజీకి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వ పాత్ర ఉందా లేదా, ప్రభుత్వానికి బాధ్యత ఉందా లేదా అనేటువంటి విషయాలను ఈరోజు ఏమైనా విశ్లేషణలు వస్తాయనుకున్నాను. నిన్న కేటీ రామారావు గారు ఇచ్చినటువంటి ప్రకటన లేదా పత్రికా సమావేశం వేసిన తర్వాత, పెద్ద ఎత్తున వేసిన తర్వాత నాకేం సంబంధం, నేను అన్ని కంప్యూటర్లకు కావాలంటున్నా అనేటువంటి మాటలు మాట్లాడిన తర్వాత దాని మీద ఏదైనా విశ్లేషణాత్మకంగా ఏదైనా పత్రికల్లో వార్తలు వస్తాయేమో అనుకున్నాం మొదటి పేజీలు. కానీ ఏ పత్రికలో కూడా రాలేదు. అంటే అర్థమైంది, ఈ పత్రికలన్నీ కూడా వాస్తవాల్ని ప్రజలకు వివరించే కంటే ఎవరు ఏం చెప్తే వాటిని రాసి వదిలిపెట్టేటువంటి కార్యక్రమానికి ఎక్కువ శ్రద్ధ చూపుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే కేవలం పత్రికలలో వస్తున్నటువంటి వార్తల్ని ప్రజలు చూసి విశ్వాసం పెంచుకొని ఓహో నిజంగానే ఇట్నే జరుగుతుందా అని అనుకోవడానికి ఆస్కారం లేదు. పత్రికలలో అర్ధ సత్యాలు మాత్రమే వస్తూ ఉన్నాయి, అర్ధ సత్యాలు మాత్రమే రాస్తా ఉన్నారు. ఎందుకు రాస్తా ఉన్నారంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పత్రికా స్వాతంత్రం కానీ పత్రికా స్వేచ్ఛ కానీ పూర్తిగా లేదు. ఏదైనా విషయాలు చెప్పడానికి పోతే ఇలా క్యూ న్యూస్ ఆఫీస్ పైన పెద్ద ఎత్తున దాడి, లేదా అమ్మా న్యూస్ లాంటి టీవీ ఛానల్ ఏవైనా విషయాలను స్పష్టంగా చెప్దామని చెప్పి పోతే వాళ్ళ విలేకరులకు బెదిరింపులు, లేకపోతే యాడ్స్ ఇవ్వమని చెప్పి అడ్డుకోవడాలు, ఆర్థికంగా ఇబ్బంది పెట్టడాలు, ఇట్లా అనేక రకాలైనటువంటి అవస్థలు పెట్టేటువంటి పరిస్థితులు ఇలా మనకు కనబడతా ఉన్నాయి. వీటన్నింటినీ ప్రేక్షకులు అర్థం చేసుకోవాలని చెప్పి స్పష్టంగా వీటి మీద ఇలాంటి విషయాల మీద అవగాహన పెంచుకోవాలని చెప్పేటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమం ఈ ఏది నిజం కార్యక్రమం. ఈరోజు ఈ ఏది నిజం కార్యక్రమాన్ని ప్రారంభించినాం. దీన్ని ఆదరించాలని చెప్పి ప్రజలు దీనిపైన
ఆశించాలని చెప్పి కోరుతా ఉన్నాను. నమస్తే.